హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇవాళ ఒక న్యూ జర్నీతో వచ్చామండి. అమ్మాయి పేరాను 10 years నుంచి కార్పొరేషన్లో చేసి ఇప్పుడు జాబ్ వదిలేసి ఇప్పుడు ఈ ప్యాషన్తోనే వచ్చేదండి. నాతో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుందండి. జస్ట్ 1 week వచ్చి తను జస్ట్ నార్మల్ కుడుతుంది ఇంట్లో, కానీ అంత ప్రొఫెషన్ కాదు. ప్రొఫెషన్ నేర్చుకుందామని తను వచ్చిందండి. 2 బ్లౌజ్ కుట్టింది, ఇంకొక బ్లౌజ్ పెండింగ్లో ఉంది. జస్ట్ 3 బ్లౌజ్ ఉన్నాయి తనకి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. హలో అండి, నా పేరు అనుపమ. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నాకు ఒక 10 years ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీ స్కూల్. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్. సో నా డ్రెస్సెస్ అన్నీ కూడా నేనే ఓన్గా యూట్యూబ్లో చూసుకొని స్టిచ్ చేసుకోవడం అంతా కూడా మేడంకి చూపించాను నేను. సో మేడం అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ఆ ఇంట్రెస్ట్ కాస్త నాకు ఫ్యాషన్ బొటిక్ స్టార్ట్ చేయాలని ఉంది. నాట్ ఓన్లీ బొటిక్, ఫ్యాబ్రిక్ స్టోర్, చాలా పెద్ద ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెన్ చేయాలని ఉంది. సో దానికి కూడా ఒక 1 week సజెషన్స్ అన్ని మేడం దగ్గర తీసుకున్నాను. నాకున్న ఒక 5% బేసిక్ నాలెడ్జ్ తోటి మేడం ఇచ్చే ఇన్పుట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి నాకు. మేడం చెప్పే ప్రతి టెక్నిక్ ఒక స్టార్టింగ్ బిగినర్కి చాలా 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 అవసరం వస్తాయి. సో బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అసలు నాకు బ్లౌజెస్ అనేది టచ్ లేదు. ఓన్లీ నా డ్రెస్సెస్ మాత్రమే నేను స్టిచ్ చేసుకునేదాన్ని. కానీ మేడం ఓన్లీ 1 class చెప్పారు. ఆ 1 class ఎంత నీట్గా చెప్పారు అంటే, ఫస్ట్ మనకి పేపర్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ ఇన్ ద సెన్స్ డ్రాయింగ్ ఉంటుంది. దానికి సపరేట్ రికార్డ్స్ ఉంటాయి. డ్రాయింగ్ తర్వాత మేడమే ఒక పేపర్ మీద మార్క్ వేస్తారు మనకి, ఎక్కడ పాయింట్ ఏంటి, ఏ సైజ్ అంటే ఇప్పుడు +32 సైజ్ వాళ్ళు ఉంటారు, 36 ఉంటారు, ఎక్సెల్ సైజ్ ఉంటారు, స్మాల్ ఉంటారు, లార్జ్ ఉంటారు, ఎక్స్ట్రా లార్జ్ ఉంటారు. అన్ని సైజెస్కి కలిపి ఫార్ములాస్ అన్ని క్రియేట్ చేసి ఆ ఫార్ములా ప్రకారంగా మార్క్ చేసి పేపర్ మీద మార్క్ చేస్తే, మేడం పేపర్ మార్క్ చేసింది చూసుకొని ఇది నేను స్టిచ్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లౌజ్. చాలా నీట్గా వచ్చింది, కానీ సైజెస్ కొంచెం అటు ఇటు అయింది. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లౌజ్. ఇది ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. మేడం అసలు షాక్ అయ్యారు, ఇంత బాగా నువ్వు అసలు ఎట్లా కుట్టావు అని. ఎందుకంటే నాకు కొంచెం స్టిచ్చింగ్ టచ్ ఉంది కాబట్టి ఎస్, ఐ హ్యావ్ డన్ మచ్ బెటర్. కానీ కొంచెం కొలతలు అది ఇది కొంచెం అటు ఇటు అయింది. సోఫార్ నాకు జరిగిన 3 classes అయితే నేను 2 blouses కుట్టాను. ఇది ఇంకొక బ్లౌజ్, ఇది ఈరోజే కంప్లీట్ చేశాను. సో దిస్ టుక్ మీ అరౌండ్ 1 day టు కంప్లీట్. ఎందుకంటే నేను స్టార్టింగ్ కాబట్టి, చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బాగా కుట్టొచ్చు. సో జస్ట్ 1 day ప్రాక్టీస్, మేడం చెప్పిన టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం అటు ఇటు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో కంప్లీట్గా నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే, నేను చాలా ఇన్స్టిట్యూట్స్, నేను కార్పొరేట్కి మానేసే ముందు చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేసుకున్నాను. కానీ నథింగ్ ఈజ్ యూస్ఫుల్ యాజ్ మేడం ఈస్ టీచింగ్ టు మీ. నిజంగా మేడం మీరు చెప్పే టెక్నిక్స్ ఆసమ్. ఆ ఒక్క బుక్ రిఫరెన్స్ తీసుకుంటే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా స్టిచ్ చేయొచ్చు. నేను మామూలుగా పింట్రెస్ట్ ఒకటి రెఫరెన్స్ తీసుకుంటాను. నేను 16 blouses అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ముందుకు వస్తాను. ఆ 16 references తోటి పింట్రెస్ట్లో ఉన్న ఏ బ్లౌజ్ అయినా కుట్టచ్చు అని మేడం నాతో ఛాలెంజ్ చేశారు. సో ఐ విల్ ప్రూవ్ దట్ ఫర్ ష్యూర్. ఇంతకుముందు చెప్పాను కదా 10 days వరకు కొంచెం కంప్లీట్ ఉందని. అది ఏం స్టిచ్చింగ్ రాని వాళ్ళకి, అసలు అనుభవం లేని వాళ్ళకి అలా ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకు చాలా ఈజీ. వాళ్ళు కటింగ్ ఒక్కటే రాదు, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ చేస్తారు, కానీ కటింగ్ ఒకటే రాదు. ఇంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అంటే తను స్టిచ్చింగ్ అనుభవంతో ఉన్నదో ఇంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంత నీట్గా రాదు, ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చింగ్ అసలు అనుభవమే ఉండదు కదా. వీళ్ళైతే 1 day కుట్టిలు అనుకో, వాళ్ళు 3 to 4 days కుడతారు స్టార్టింగ్ వాళ్ళు. తనకు స్టిచ్చింగ్ అనుభవం ఉంది కాబట్టి ఆమెకి ఈజీగా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి జస్ట్ స్టిచ్చింగ్ ఒకటే వస్తుంది, కటింగ్ రాదు. కటింగ్ తొందరగా నేర్చుకుంటారు వాళ్ళు, తొందరగా ఇంకా వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ కుట్టేందుకు అవసరం. కానీ మళ్ళీ కొద్దిగా సగం వచ్చి సగం నన్ను వాళ్ళకి నేను ముందే చెప్తా, మీ కటింగ్ అంతా మర్చిపోండి, బ్లౌజ్ టు బ్లౌజ్ మొత్తం మర్చిపోయి అయితేనే నా దగ్గర నేర్చుకోలేదు. నేర్చుకోకుండా ముందే చెప్పేసి, ఎందుకంటే ఆ కటింగ్ ఈ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ ఉన్న బ్లౌజ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. తనకి ఇదే చెప్పిన డ్రెస్ నాకు అసలు బ్లౌజ్ రావు మేడం అని చెప్తేనే ఓకే అలా అయితే ఓకే. స్టార్టింగ్ అడిగినాడు బ్లౌజ్ అయితే ఓకే, బ్లౌజ్ రావంటే మొత్తం ఎట్లా చెప్తాను సేమ్ ఇదే కటింగ్, పేపర్ కటింగ్ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు హ్యాండ్ ఏమైనా ఇలా లేదు, మేడం చెప్పారు దూరం నుంచి. అలా ప్రతి ఒక్కరు జాక్ మిషన్ వీళ్ళకి ఇస్తారు, నార్మల్ మిషన్. ఎందుకంటే జాక్ మిషన్ ఏంటంటే వీళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది, నెంబర్స్ మార్చుకోవచ్చు మనం. అదే నార్మల్ మిషన్ అంటే ఇట్లా ఫ్రిడ్జ్గా వెళ్ళిపోతుంది. అది వీళ్ళ చెయ్యి కూడా నాకు రావచ్చు. స్టార్టింగ్ ఎవరికైనా స్టిచ్చింగ్ అంటే చాలా హార్డ్, అది స్టిచ్చింగ్ అనేది. ఇక ఆ మిషన్ అయితే అసలు కాదు అని చెప్పి మొత్తం అవన్నీ తీసేసి స్టార్టింగ్లో మొత్తం అవే ఉండే ఒక 10 missions.
ఇప్పుడు మొత్తం తీసేసి మళ్ళీ ఒక 10 మిషన్స్ మళ్ళీ జాక్ మిషనే తీసుకున్నాండి. ప్రజెంట్గా ఇంకొక మిషన్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా అంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు. పిల్లల్ని అక్కడ పంపించి రావడం చాలా మంది. ఇప్పుడు 150 పైన నేర్పించాను. ఎవ్వరు ఇంతవరకు రిటర్న్ రాలే. నేను ఎప్పుడే చెప్పాను కదా స్టార్టింగ్ లో కూడా, 1 year తర్వాత టఫ్ వచ్చి అనుకోండి రండి దగ్గర, భయపడకండి. ఏ ఆర్డర్ తీసుకోండి కానీ అస్సలు భయపడకండి. మళ్ళీ రండి, మాది ఓన్ హౌస్ ఏది, నేను ఎక్కడికి వెళ్ళి మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా అంత నెంబర్స్ కూడా ఉంటాయి. దేనికైనా రెస్పాండ్ అయితే, ఒక నేను రెస్పాండ్ కాదనుకో మా అసిస్టెంట్ రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ అండి.